హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పల్పీ గ్రేప్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. మా ఆయనకి చాలా ఇష్టం పల్పీ గ్రేప్ అనేసి, అందుకనేసి గార్డెన్ ఫ్రెష్ గ్రేప్స్ నుంచి ఈ బాక్స్ అయితే తీసుకొచ్చారు. 100 రూపీస్ పడిందండి ఈ బాక్స్కి. 100 రూపీస్ అయితే పడిందండి ఈ బాక్స్కి. సో దీన్ని అయితే తీసుకొచ్చారండి. ఇది చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి గ్రేప్స్ అయితే. ఈ ఆకులతో కప్పి వేరే ఇచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. దీన్ని ఈరోజు నేను పల్పీ గ్రేప్ జ్యూస్ చేస్తాను. చాలా హెల్తీ అండ్ ఇంట్లో చేసుకోవడం కూడా. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. గ్రేప్స్ని అంతా ఒక బౌల్లోకి వేసుకొని నీట్గా వాష్ చేసేసుకుందామండి. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుందామండి. ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి ఎంత డస్ట్ ఉందో, డర్టీగా ఉంది వాటర్ కూడా. అందుకే క్లీన్ చేసుకొని తినాలంట ఫ్రూట్స్ అంతా కూడా. స్టవ్ మీద పెట్టేసుకున్నాక దీనికి కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి. దీనికి మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేయచ్చండి. సో నేను ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటాను. ఆల్రెడీ గ్రేప్స్ స్వీట్గా ఉంటుంది కదండి. నేను ఈ చిన్న గ్లాస్తో షుగర్ యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ కొద్దిగా షుగర్ యాడ్ చేయాలి. సో ఈ చిన్న గ్లాస్తో అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్నే బాగా మరగనిద్దామండి. లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా మరిగిస్తున్నాను. మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే నేను ఉడికిస్తానండి. ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంతేని. బాయిల్ అంతా అయిన తర్వాత ఇంకొంతసేపు నేను పెడుతున్నాను. బాగా బాయిల్ అయిన తర్వాత పచ్చివాసన అంతా పోతుంది. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చల్లారనిద్దాం కాసేపు. హాయ్ ఫ్రెండ్స్, ఈ తొక్కులంతా బాగా చల్లగా అయ్యాయి. తొక్కులు తీసేస్తున్నాను. ఇలా బాగా పల్పీనంతా పిండేసి తొక్కులు సపరేట్ చేసుకోవాలి. తొక్కులన్నీ ఇలా సపరేట్గా చేసేసుకోవాలండి. ఆల్మోస్ట్ తొక్కులన్నీ తీసేసాను. సో గింజలు కూడా సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా నీట్గా పిండేసుకోవాలండి. తొక్కులన్నీ వచ్చేసాయండి. ఇంకేం లేదు పెద్దగా. సో అంతా పల్పీగానే ఉన్నాయి. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. సో ఫ్రీజర్లో పెట్టిన తర్వాత చల్లగా అయినాక చిల్గా తాగితే ఉంటుందండి. సూపర్ ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఏం లేదు, అంతా పల్పీనే ఉండదు. 4 hours ఫ్రీజర్లో పెట్టానండి. పల్పీ గ్రేప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకునేసి దీన్ని డ్రింక్ చేయొచ్చు. రెడీ అయిపోయింది. మీకు ఎలా నచ్చిందో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.